అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇస్తాను అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం ఫుల్ ఫైర్ మీద ఉండే నామినేషన్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. దానికంటే ముందు ఎపిసోడ్ చూసిన మీకు ఈ రోజు జరిగిన విషయాల్లో తనూజ ఇంకా రమ్యలో తప్పు ఎవరిది అని మీకు అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఒపీనియన్ కూడా నేను చెప్తాను, ఓకేనా? సో డే 43 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 బలూన్ టాస్క్ బ్లాస్ట్ ఓపెన్ రివాల్రీస్ అంట. ఇక్కడ ఏంటంటే చాలా మంది మాస్క్ ఓపెన్ అయిపోయాయి. ఈ రోజు చాలా మంది మాస్క్ ఓపెన్ అయిపోయాయి. దాని గురించి కూడా గుర్తున్నంత వరకు మాట్లాడదాం, ఓకేనా? సో ఫుల్ దొంగ ఏడుపుతో దూసుకుపోతున్న దివ్యాని, అలాగే ఆ దివ్యానే ఓదారుస్తూ ఏడ్చేస్తున్న మన తనూజాని ఎవ్వరు ఆపలేకపోయారు హౌస్ లో మాత్రం. అదే నిన్న బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూషన్ జరిగింది, చూపించారు కొద్దిగా. ఏమి ఏడుపు ఆ దివ్యాది. మళ్ళీ ఈమె వెళ్ళి ఓదార్చడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో ఇంకా సర్లే వదిలేసాయి, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు కదా, నీకేం నువ్వు ఆడు నాకేం నేను ఆడదాం అని చెప్పేసి అయితే ఇద్దరు ఒక మాట మీద నిలబడిపోయి, అయినా సరే వాళ్ళిద్దరు ఎప్పటికీ బద్ధశత్రువులే అని చెప్పేసి నా ఫీలింగ్. ఏదో జస్ట్ అలా చూపిస్తారు అంతవరకు ఎఫెక్షన్ గానీ, అంతకుమించి ఏం లేదు. ఆ తర్వాత తనూజ చెప్పింది, నేనేం జలస్ అవ్వలేదు, నువ్వు మధ్యలో వచ్చావని, అలా ఏం లేదు, నువ్వేం అలా ఆలోచించొద్దు, అయిందేదో అయిపోయింది, ఇంకా గేమ్ మీద ఫోకస్ చేయి అని చెప్పేసి మాట్లాడింది తనూజ. నాకైతే చాలా టూ బ్యాడ్ అనిపించింది. ఎందుకనంటే ఇప్పుడు నా ఫీలింగ్స్ నన్ను ఓదార్చే వాళ్ళే ఇక్కడ లేరని చెప్పి నేను ఆడుస్తుంటే, నా వల్ల ఆ అమ్మాయి వల్ల మా నాన్న నాకు దూరం అయిపోతే మళ్ళీ నేనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఓదార్చడం అన్నది చాలా చండాలమైన విషయం. నేనైతే ఆ ప్లేస్ లో ఉంటే నేనైతే పోను, నేనైతే ఓదార్చాను. ఎందుకంటే ఒక మూల కూర్చొని నేనే ఏడ్చుకుంటా ఉంటా ఆ సిచ్యువేషన్ నాకుంటే. అసలు ఏడుపైన ఎందుకు వస్తుంది వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరి వల్లే కదా ఒక మంచి ప్లేయర్ వెళ్ళిపోయాడు హౌస్ లో నుంచి, అయినా సరే వాళ్ళకి ఏడుపు ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత కూడా ఆలోచించట్లేదు వాళ్ళు. కనీసం అరే మనం ఇలా చేయబట్టే కదా ఆయన ఎలిమినేట్ అయిపోయాడు, ఆయన గేమ్ మీద ఫోకస్ చేయలేకపోయాడు, లేకపోతే ఆయన మంచి ప్లేయర్ కదా అన్న ఒక ఆలోచన వాళ్ళిద్దరిలో ఎవరికి రాలా. నాకైతే చాలా 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 చెత్తగా అనిపించింది వాళ్ళిద్దరు ఏడుపు నిజంగా. ఆ తర్వాత మార్నింగ్ లేచేసరికి హౌస్ మొత్తం బలూన్స్ తో నిండిపోయింది, కలర్ఫుల్ గా ఉంది. ఈసారి ఏం ప్లాన్ చేశారో ఈ రోజు అని చెప్పేసి అందరూ షాక్ అయిపోయారు. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయింది నామినేషన్స్. జరిగిన ఇంకా టిఫిన్లు అన్ని విషయాలు పక్కన పెట్టేస్తే ఇంక మన నామినేషన్ దగ్గరకు వచ్చేద్దాం. బ్లూ పిల్ అండ్ రెడ్ పిల్ పెట్టారు. చాలా కొత్త కాన్సెప్ట్ నామినేషన్స్ కి అని నాకు అనిపించింది. అండ్ ఆ బ్లూ పిల్ అండ్ రెడ్ పిల్ ఎవరెవరు అంటే ఇద్దరు క్యాప్టెన్స్ లో మీరు ఎవరు ఏది తీసుకుంటారో మీరే డిసైడ్ చేసుకున్నారంటే, ఇంకా బ్లూ పిల్ వచ్చేసి గౌరవ్ తీసుకున్నాడు, రెడ్ పిల్ వచ్చేసి సుమన్ అన్న తీసుకున్నాడు. ఆ బ్లూ పిల్ ఓపెన్ చేశాక అందులో ఒక చిట్టి ఉంది. ఆ చిట్టీలో సేవ్ సమ్ వన్ అని ఉంది. మీరు ఎవరినైనా సేవ్ చేయొచ్చు అని చెప్పేసి, అదే నామినేషన్స్ అయిపోయాక ఎవరైనా సేవ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఉంది దాంట్లో. ఆ తర్వాత రెడ్ పిల్ లో ఏముందంటే సేవ్ యువర్ సెల్ఫ్, మీ నుంచి మిమ్మల్ని నామినేషన్స్ నుంచి మీరు సేవ్ చేసుకోండి అని చెప్పేసి అయితే ఉంది. ఇంకా సుమన్ అన్న అయితే ఈ వీక్ నామినేషన్స్ లో లేరు. నాకు అర్థం కాదు ఏంటంటే డబుల్ క్యాప్టెన్సీ కదా, సో ఇద్దరు అసలు నార్మల్ గా క్యాప్టెన్ నామినేషన్ లో ఉండరు కదా, నామినేట్ చేయడానికి వీల్లేదు. కానీ ఈసారి ఎందుకో ఈయన కొత్తగా ఇద్దరిని అంటే గౌరవ్ ని కూడా నామినేట్ చేయొచ్చు అనేది చెప్పేశారు. ఆయన మీ హౌస్ లో అలా చెప్పేశాడు. గౌరవ్ అయితే గౌరవ్ నామినేట్ చేసుకొని నామినేట్ చేసుకోండి, సుమన్ ని మాత్రం నామినేట్ చేయడానికి వీలేదు, ఎందుకంటే అతనికి సేవ్ యువర్ సెల్ఫ్ అని వచ్చింది కాబట్టి అని చెప్పేసి. ఆ తర్వాత ఈ నామినేషన్ శంఖాన్ని పూరించండి అని చెప్పేసి ఆ బరువుని మన ఇమాన్యుయల్ కి ఆయిషాకి ఇద్దరు భుజాలను అయితే వేసేసారు. అసలు చాలా 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 కొత్తగా అయింది నామినేషన్ కాన్సెప్ట్ అయితే మాత్రం భలే నచ్చింది. ఎందుకంటే అఫ్ కోర్స్ గొడవలు ఉంటాయి నామినేషన్ లో, కానీ ఇక్కడ ఏంటంటే వ్యాలిడ్ గొడవలే జరిగాయి. కానీ ఒక చెత్త నామినేషన్ జరిగింది, అది కూడా చెప్తాను నేను మీకు. ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఎందుకు ఇచ్చారంటే, ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్రాలో పవర్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఆ పవర్ అస్త్రాలో ఉన్న 3 పవర్స్ లో ఒక పవర్ అయిపోయింది, సేవింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ పవర్ మనం మాట్లాడుకున్నాం నామినేషన్స్ లో ఉంటుంది అంటే ఆ పవర్ అస్త్రాలు సెకండ్ పవర్ థర్డ్ పవర్ నామినేషన్స్ కానీ ఇంకా ఆ తర్వాత ఇంకేదైనా ఇమ్యూనిటీ ఉండుండొచ్చేమో అని చెప్పేసి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. సో సెకండ్ పవర్ వచ్చేసి నామినేషన్ ఉండింది. సో అక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ కి ఆ బాధ్యత పడింది. ఆ తర్వాత ఐషా వచ్చేటప్పుడు హౌస్ లోకి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి ఇమ్యూనిటీ పవర్ నామినేషన్ పవర్ అనుకుంటా తీసుకొని వచ్చింది. అది దాని వల్ల ఏంటంటే ఆ అమ్మాయికి ఒక పవర్ ఇచ్చారు. సో వాళ్ళిద్దరికి చేతిలో పెట్టారు ఇది అయితే మాత్రం. ఆ తర్వాత స్టార్ట్ అయింది ఇంకా వేట. అది కూడా వాళ్ళిద్దరికి వచ్చిన టాస్క్ ఏంటంటే లోపల ఉన్న బలూన్స్ అన్నింటినీ పగలగొట్టండి. ఆ పగలగొట్టే క్రమంలో మీకు కొన్ని చిట్టీలు దొరుకుతాయి, అవన్నీ మీరు సేకరించి మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి, తర్వాత వాటితో ఏం చేయాలో నేను చెప్తాను అని అన్నారు బిగ్ బాస్. బజర్ టు బజర్ టాస్క్ అయితే ఉంటది ఇది. సో అలా ఏంటంటే స్టార్ట్ అయింది. ఇమాన్యుయల్ అనవసరంగా పవరస్త్ర అందరూ నాకు ఇచ్చి ఇన్ని పాటలు పడుతున్నాను నేను అని నాకు తెలిసి చాలా ఫీల్ అయిపోతా ఉంటాడు. అవసరమా నాకు పాపం, అతను వంగి ఆ బలూన్స్ పగలగొట్టలేకపోయాడు పాపం. సరే ఇంకేం చేస్తాం, పవరస్త్ర గెలుచుకున్నప్పుడు అన్ని పాటలు పడాలి, ఈజీగా వచ్చేస్తే ఎలాగా, సరే అదైతే ఈజీగా వచ్చింది. దాని వల్ల వచ్చే లాభాలు ఈజీగా వస్తే కిక్ ఉండదు కదా, సో అందుకనేసి బిగ్ బాస్ టాస్క్లు పెడుతున్నారు నాకు అనిపించింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు లోపల ఉన్న బలూన్స్ ని బ్లాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరికి కూడా కొన్ని చిట్టీలు వస్తూ ఉన్నాయి. అండ్ అలాగే వచ్చేసి
కొన్ని టికెట్స్ దొరుకుతాయి కదా, ఆ టికెట్స్ వాళ్ళకి బిగ్ బాస్ ఏం చెప్పారంటే మీరు సెల్ఫ్ గా అయినా యూస్ చేయొచ్చు లేదా ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే చెప్పారు. వీళ్ళిద్దరు ఎవరికి ఏమైనా చిట్టీలు దొరికాయి కూడా మనం మాట్లాడదాం. ఇమాన్యుయల్ కి అయితే టోటల్ 5 చిట్టీలు దొరికినాయి. ఆ 5లో నామినేట్ 2 అండ్ అలాగే నామినేట్ 1 ఆ తర్వాత డిస్కషన్స్ జరిగింది. అంటే నామినేట్ చేయండి అని చెప్పేసి 2 చిట్టీలు వచ్చినాయి. ఆ తర్వాత నామినేట్ 1 అని చెప్పేసి మిగతా చిట్టీలు వచ్చినాయి. ఆ తర్వాత ఐషాకి 3 చిట్టీలు వచ్చినాయి, 3 చిట్టీలు దొరికినాయి. దాంట్లో వచ్చేసి డైరెక్ట్ నామినేషన్ ఒకటి, ఆ తర్వాత నామినేట్ చేయండి ఇద్దరిని అంటే ఈ నామినేషన్ చిట్టీలు అయితే 2 వచ్చినాయి. ఇంకా అమ్మాయి ఎవరెవరికి ఇచ్చింది అని చెప్పేసి మాట్లాడదాం. ఆ తర్వాత డిస్కషన్ జరిగాయి ఎవరెవరికి ఇవ్వాలి అని చెప్పేసి. అంటే వీళ్ళిద్దరి దగ్గర చిట్టీలు ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళందరూ వచ్చి వీళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. నువ్వు నాకు ఇస్తే నేను నా పాయింట్స్ ఇవి, నేను ఫర్ సపోజ్ తనుజ నామినేట్ చేయాలనుకుంటున్నాను, నా పాయింట్స్ ఇవి, అవి కనుక ఇమాన్యుయల్ కి వ్యాలిడ్, ఓకే మంచి పాయింట్సే, మంచిగా సెలెక్ట్ చేసుకున్నాడు అని అనిపిస్తే ఇమాన్యుయల్ ఒక చిట్టి అతనికి ఇస్తాడు, లేదంటే నేను నీకు ఇవ్వనని చెప్పేస్తాడు. అలా అయితే జరిగింది. శ్రీనివాస్ కి ఉన్న ఇమ్యూనిటీ పవర్ ని యూజ్ చేసుకుంటారా అని చెప్పేసి బిగ్ బాస్ అడిగితే లేదు బిగ్ బాస్ నేను యూజ్ చేయను అని చెప్పాడు. మామూలుగా శ్రీనివాస్ నాకు అక్కడ కొద్దిగా సేఫ్ ప్లే ఆడుతున్నాడు అని అనిపించింది. ఎందుకంటే మనం అంటే ఆడియన్స్ అనుకోవాలి కదా, నేను అంటే ఇతను ఇప్పుడే వాడట్లేదు దీని షీల్డ్ ని, ఒకవేళ అతను ఈ వీక్ వెళ్ళిపోతే అది ఆలోచించలేదు అతను. ఒకవేళ నేను ఈ వారం వెళ్ళిపోతే ఏంటి అన్న దాని గురించి ఆలోచించకుండా పవర్ ఉన్నప్పుడు వాడుకోవచ్చు కదా. ఎవరో అంటే ఇంక ఇతనికి పవర్ ఉంది ఇతను వాడేస్తున్నాడు అని చెప్పేసి ఎవరైనా ఉన్నా అనుకుంటారేమో అని చెప్పేసి అతను వాడలేదు అని చెప్పేసి నా ఫీలింగ్. సో నాకు అనిపించింది ఏంటంటే మన దగ్గర పవర్ ఉన్నప్పుడు ఫస్ట్ మన సేఫ్ మనం చూసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎవరు ఎటుపోతే మనకెందుకు, ఫస్ట్ మనం బాగుండాలి. అది మనం చూసుకోవాలి. మనకేం ఆడడానికి మనం వెళ్ళాం, వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అని అయితే కాదు కదా. అక్కడ నాకు సాయి కొద్దిగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, కొద్దిగా అంటే గేమ్ ప్లాన్ ఉంది కానీ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదేమో ఈ వారం అని నాకు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అతను ఒకవేళ కనుక బాగా గేమ్స్ ఆడాడంటే ఈ వీక్ సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఇమాన్యుయల్ ఇచ్చింది వచ్చేసి కళ్యాణ్కి ఒకటి ఇచ్చాడు, దివ్యాకి, రమ్యకి, తనుజాకి, రితుకి 2 ఇచ్చాడు. ఆ తర్వాత ఐషా వచ్చేసి సెల్ఫ్ తను ఒకటి పెట్టుకునింది, డైరెక్ట్ నామినేషన్ తను ఒకటి పెట్టుకునింది. అండ్ సంజన గారికి ఒకటి ఇచ్చింది, శ్రీనివాస్ ఒకటి ఇచ్చింది. మొహం పైన ఫోమ్ కొట్టి నామినేట్ చేయమన్నారు బిగ్ బాస్. ఇది ప్రతి సీజన్ లో ఏదో ఒక మొదలు జరిగేది ఈ ఫోమ్ కొట్టడం, ఎందుకంటే వాళ్ళకి ఏ మెటీరియల్స్ దొరకట్లా. ఇంకా ముందు ఆ గాజు గ్లాసులు కూడా వస్తాయి, వెయిట్ చేయండి. అవి ఇప్పుడే రావు, కొద్దిగా ఫ్యామిలీ వీక్ ఆ తర్వాత అలా, లేకపోతే ఫ్యామిలీ వీక్ కి ముందు వారంలో వచ్చే నామినేషన్స్ లోనే మాక్సిమం వస్తాయి ఆ గాజు గ్లాసులు. ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు వస్తాయి అవి. నాకు తెలిసి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు వస్తారేమో మరి చూద్దాం. ఆ తర్వాత ఐషా నామినేట్ చేసింది రితుని, డైరెక్ట్ నామినేషన్. ఇంకా ఆ అమ్మాయి డిఫెన్స్ చేసుకోవడానికి కానీ ఆ అమ్మాయి నాకు నచ్చలేదని కానీ ఏమీ లేదు. ఆ అమ్మాయి డైరెక్ట్ నామినేటెడ్ అంతే. ఈ అమ్మాయి పాయింట్స్ చెప్పి నామినేట్ చేయడం అంతవరకే. చెప్పిన పాయింట్స్ ఏంటంటే నీ ఓవర్ యాక్షన్ నాకు నచ్చలేదురా అనింది. ఆ తర్వాత నువ్వు లవ్ ట్రాక్ నడిపిస్తున్నావు అనింది. ఆ తర్వాత సేఫ్ ప్లేగా లవ్ చేసుకుంటూ గేమ్ ఆడటానికి వచ్చావు, అంటే నువ్వు లవ్ చేసుకుంటూ గేమ్ ని అలా 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 స్మూత్ గా కానీ చేస్తున్నావు అని చెప్పేసి ఐషా అయితే చెప్పింది. లాస్ట్ వీక్ అయిపోయింది కదా దాని టాపిక్, అందరు మాట్లాడుకున్నారు. అంటే లాస్ట్ వీక్ ఐషా తనుజ నామినేట్ చేసింది, రితుని చేసే ఛాన్స్ రాలేదు అమ్మాయికి. సో అదేంటంటే ఈ అమ్మాయి అది పెట్టుకొని మనసులో దాని గురించే అయిపోయిన దాన్ని తీసి ఏమైనా కొత్తగా ఏం లేవా వీళ్ళకి, నాకు అర్థం కాక అడుగుతాను. కొత్తగా ఏమీ లేవా వీళ్ళకి? ఆ ఐషాకైతే అసలు పాయింట్సే దొరకవు, అస్సలు ఏ పాయింట్స్ దొరకవు. అమ్మాయి ఏంటంటే బయట ఎపిసోడ్లు చూసిందో లేదో నాకు తెలియదు కానీ వచ్చిన ట్రోలింగ్, వచ్చిన మీమ్స్, ఆ జరుగుతున్న పైన ప్రోమోలు అన్ని చూసి ఫిక్స్ అయ్యి హౌస్ లోకి వచ్చిందని చెప్పేసి నాకు అనిపించింది. ఆ అమ్మాయి అసలు బిహేవియర్ కూడా నాకు అసలు నచ్చట్లేదు. పోరా ఒక మాట అనింది ఐషా బిహేవియర్ అక్కడ నాకు చాలా చాలా గలీజ్ గా అనిపించింది. పోవే అదివే ఇదివే అని చెప్పేసి మాట్లాడుతుంది. నాకు అక్కడ మాత్రం రితు అక్కడికి చాలా కంట్రోల్ చేసుకునేది. ఆ తర్వాత రితు ఐషా నామినేట్ చేసేటప్పుడు ఐషా నామినేట్ చేసిందో లేదు మాట్లాడడం. ఆ తర్వాత ఈ అమ్మాయి ఐషా ఎవరైతే ఉందో ఆ అమ్మాయి నోటికి నోరు ఇవ్వడం అనవసరం అని చెప్పేసి హౌస్ లో అందరి ఫీలింగ్. ఎందుకంటే నామినేషన్స్ టైంలో, నార్మల్ టైంలో కూడా అంతే కదా, అమ్మాయి ఇంత మాట వస్తే దాన్ని ఇంత పెద్ద గొడవ చేయడానికే చూస్తుంది తప్ప దాన్ని తగ్గించడానికి అస్సలు చూడదు. ఏ ఒక్క మూల కూడా చెప్పిందే చెప్పడం తప్ప వ్యాలిడ్ పాయింట్స్ లేవు. అయిపోయిన దాన్ని తీసుకొని వచ్చే సరే ఆ అమ్మాయి అలా ఆడుతుంది, సరే ఓకే. ఆ అమ్మాయి గేమ్ ఆడట్లేదని నువ్వు చెయ్యాలి, నువ్వు లవ్ ట్రాక్లు నడుపుకోవడం కోసం, సరే ఓకే పాయింట్స్ బాగానే ఉన్నాయి. చెప్పే విధానం కనీసం మినిమం రెస్పెక్ట్ ఇవ్వదా, ఎదుటి మనిషికి మినిమం రెస్పెక్ట్ ఇవ్వదా? అక్కడ నాకు అస్సలు నిజంగా నచ్చలేదు. కేర్లెస్ గా పో అని దులిపేసుకుంటుంది మనిషిని. నాకు అదే మాత్రం చాలా బ్యాడ్ అనిపించింది. ఆ తర్వాత దివ్య నామినేట్ చేసింది ఐషా నామినేట్ చేసింది. దివ్య నువ్వు చెప్తున్నావు కానీ అలా నువ్వు ఉండట్లేదు. నిన్న జరిగిన దివాళీ ఎపిసోడ్ లో శ్రీనివాస్ ఏదో అన్నాడని హౌస్ లో నుంచి వెళ్ళిపోతాను ఇవి పడ్డానికి వచ్చానా అని అనిందంట. అది మనకి టెలికాస్ట్ చేయలేదు. ఆ గ్రాండ్ లాంచ్ ఆ దివాళీ ఎపిసోడ్ అవన్నీ మనకి లైవ్ కూడా రావు కాబట్టి అది మనకి టెలికాస్ట్ చేయలేదు, మనకు చూపించలేదు. ఆయన ఏమన్నాడో ఇవి ఎందుకని చెప్పేసి హట్ అయిపోయి నేను వెళ్ళిపోతాను అని అని చెప్పేసి నాకు అనిపించింది ఏంటంటే దివ్య చెప్పిన తర్వాత ఇంతగా అంటే
ఇంతగా డార్క్నెస్ ఉన్న అమ్మాయి, లోపల ఇంతగా ఉన్న అమ్మాయి అసలు ఎందుకు ఈ బిగ్ బాస్ హౌస్ ని యాక్సెప్ట్ చేసి వచ్చింది? ఆల్రెడీ ఆడాను కదా, నాకు 60 రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇక్కడ నన్ను కొట్టేవాడే లేడు అన్న రీతిలో వచ్చింది ఐషా. నాకైతే అర్థం అవుతుంది. అదే నాకు తెలుసు గేమ్ ప్లాన్ ఎలా స్ట్రాటజీ చేయాలి ఏంటి అన్నది. ఆ పరంగా నేను దూసుకొని వెళ్ళిపోతాను, కప్పు నాదే అన్న రీతిలో వచ్చింది ఐషా నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ అయితే టోటల్ డొల్ల. ఆ తమిళ బిగ్ బాస్ లో 60 రోజులు ఎలా సర్వైవ్ అయిందో నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ వాళ్ళకి ఓట్లు వేయడం వచ్చినట్లే నాకు తెలిసి. అండ్ సెకండ్ వచ్చేసి శ్రీనివాస్ ని నామినేట్ చేసింది దివ్య. ఈ పాయింట్స్ నాకైతే చాలా 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 చండాలంగా అనిపించినాయి. ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకుండా కొద్దిగా మ్యానిపులేట్ చేస్తున్నావు అని అనింది. అంటే దివ్య పాయింట్స్ ఓకే, ఆ పాయింట్స్ విన్న తర్వాత శ్రీనివాస్ ఓకే, నేను అబ్జర్వ్ చేసినంత వరకు అతను అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు ఒకరు మాట్లాడుతుంటే అతన్ని మాట్లాడనివ్వకుండా నువ్వు ఉండు, ఫస్ట్ నేను చెప్పేది నువ్వు ఒకసారి విను, నేను చెప్పేది విను అని చెప్పేసి వాళ్ళ నోర్లు మోయిచ్చేసి ఎదుటి మనిషి మాట్లాడే ఇది కూడా అతనికి స్కోప్ ఇవ్వట్లేదు ఎదుటి వాళ్ళకి అతను మాట్లాడడానికి. అలా నేను గమనించింది ఏంటంటే, ఇంకెందుకు అతను అసలు అలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడడానికి కూడా మనుషులు ఇష్టపడరు. ఫస్ట్ మనం వాళ్ళు చెప్తున్నప్పుడు మనం వింటున్నప్పుడు మనం చెప్పేది కూడా వాళ్ళు వినాలి కదా. అలాంటి వాళ్ళని మనుషులు ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేరు. అదే విధంగా నీ ఇలాంటి క్యారెక్టర్ హౌస్ లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి దివ్య అయితే శ్రీనివాస్ నామినేట్ చేసింది. నాకైతే వ్యాలిడ్ పాయింట్స్ అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే అబ్జర్వేషన్ బాగుంది దివ్యది అని అనిపించింది నాకు. ఆ తర్వాత మాట పడలేకపోతుంది దివ్య అని కూడా అనిపించింది. ఎందుకనంటే ఈ అమ్మాయి పాయింట్స్ చెప్పేసింది. డైరెక్ట్ నామినేషన్ అయితే ఎదుటి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి లేదు అన్న మాట పాయింట్ అన్న రూల్ ఓకే. కానీ ఇక్కడ ఈవిడ పాయింట్స్ చెప్పి నామినేట్ చేసినప్పుడు అతను చెప్పేది కూడా ఈమె కూడా వినాలి కదా. అతను ఇప్పుడు ఇవి చెప్పింది, ఇది నీ మైనస్, ఇది నీ నెగిటివ్, అందుకని నేను నామినేట్ చేస్తున్నా, మార్చుకుంటే బెటర్ అని ఒక మాట చెప్పేసింది. ఆ తర్వాత అతను కూడా డిఫెండ్ చేసుకోవాలి కదా. అతను చెప్పేది నువ్వు వినకుండా ఇంకో విషయం కూడా అడిగాడు అతను. నువ్వు సిచ్యువేషన్ ఏమన్నా చెప్పు, ఎక్కడ అబ్జర్వ్ చేసావు, ఎలా గమనించావు అంటే, నేను అవన్నీ ఎందుకు చెప్తాను సాయి, నాకేం అవసరం అని చెప్పేసి దివ్య చెప్పింది. అక్కడ సాయికి ఏమనిపించింది అంటే, ఏంది వీళ్ళు సిచ్యువేషన్ ఏం చెప్పరు, ఇంకెందుకు వీళ్ళు నామినేట్ చేయడం, ఏం అబ్జర్వ్ చేస్తున్నారో వీళ్ళు, జస్ట్ మిర్రర్ లోపల నుంచి నన్ను చూస్తున్నట్టున్నారు, లిప్సింగ్ చేసుకొని వీళ్ళకి అనేసుకొని నన్ను నామినేషన్ వేసేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చేసింది ఆ సై అయితే. అక్కడ అతను చెప్పిన దాంట్లో కూడా నాకు అర్థమైంది ఏంటంటే, దివ్య కూడా ఎవరి మాటలు వినడానికి రెడీగా లేదు. ఒకరికి చెప్పే బదులు మనం కరెక్ట్గా ఉండాలి ఫస్ట్. అది దివ్య కూడా నేర్చుకొని నెక్స్ట్ నామినేషన్స్ లో బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. అది వీక్ లో ఉంటే. ఆ తర్వాత రితు ఆయిషా నామినేట్ చేసింది. ఫస్ట్ నువ్వు అలా ఉండి తర్వాత ఇంకొకరిని మాట్లాడు అని చెప్పింది. ఏ విషయాల్లో అంటే పెద్ద లిస్టే. 5 వీక్స్ చూసి వచ్చి ఎవరితో ఉంటే ముందుకెళ్ళొచ్చో వాళ్ళతోనే సేఫ్ గేమ్ ఆడుతున్నావు, మిగతా అందరికీ చెప్తున్నావు ఇలా ఉంటారు అలా ఉంటారు అని. నువ్వు మాత్రం ఫస్ట్ వచ్చిన పక్క రోజే నామినేషన్స్ టైంలో బాల్ ఇవ్వలేదని, దొరకలేదని మొహం అలా పెట్టుకున్నావు. అలాగే టాస్క్ లో ఓడిపోయానని అంతలా ఏడ్చావు. అది ఒక టాస్కే కదా, ముందు మన ఓవర్ యాక్షన్ ని తగ్గించుకొని మిగతా వాళ్ళకి మాట్లాడాలి అని చెప్పింది రితు. నాకు ఈ అమ్మాయి చెప్పిన ఇంత పారాగ్రాఫ్ లో ఏ లైన్ తప్పు కనిపిలా. నిజంగా నాకు ఏ లైన్ తప్పు కనిపిలా. వచ్చినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నువ్వు ఎక్కువ ఆలోచించేస్తున్నావు, నువ్వు ఎమోషన్ అవుతున్నావు, ప్రతి దానికి ఒక గేమ్ లో ఓడిపోతే నువ్వు తీసుకోలేకపోతున్నావు. ఇన్ని మాట్లాడిన ఐషా నామినేషన్ టైంలో గౌరవ్ బాల్ ఇవ్వలేదని చెప్పేసి మొహం ఉమ్మని పెట్టేసుకొని అతను సరే తీసుకో అని ఇవ్వగానే కుప్పి గంతులు వేసుకుంటా వచ్చి నామినేట్ చేసింది. అక్కడ ఒకటి. సెకండ్ వచ్చేసి ఫస్ట్ పెట్టిన కెఫిన్ ఏమంటారు దాన్ని, శవపేటిక, మనం తెలుగులో మాట్లాడతాం. ఆ శవపేటిక టాస్క్ లో నేనే వచ్చాను మేడం, నేనే నాకు కళ్ళు కనిపించలేదు మేడం, సైట్ ఉందా, స్వెట్స్ వేసుకొని పోవాలని తెలియదు నీకు. సరే బిగ్ బాస్ నాకు సైట్ ఉంది, నేను ఆడలేను, నాకు కనిపించదు అని చెప్పొచ్చు కదా. అనవసరంగా ఒక ప్లేయర్ ఒక టీం వెనకబడినట్టు అయిపోయింది కదా. ఆలోచించాలి కదా. లేదు నేను ఏమైనా చేయగలుగుతాను ముందుకు వెళ్ళిపోతే అన్ని డొల్ల పనులే అవుతాయి. అలాంటివన్నీ చేస్తే ఏంటంటే ఇలాగే నామినేట్ చేస్తారు. సో అక్కడ జరిగిన టాస్క్ లో కూడా చంప చెల్లు మనం కొట్టుకొని మరీ ఏడ్చింది ఆ అమ్మాయి, మరీ ఘోరంగా. నాకు అప్పుడు కనిపించింది గేమ్ స్ట్రాటజీ ఏంటంటే సింపతి వాడుతూ ఐషా లాగేద్దాం, ఇంకొన్ని వారాలే కదా లాగేద్దాం అని చెప్పేసి లాగేస్తూ ఉందని చెప్పేసి నాకు అనిపించింది. అది రితు పాయింట్స్ లో ఎక్కడ నాకు తప్పు అనిపించింది. ఫస్ట్ ఆ అమ్మాయి కరెక్ట్ గా ఉండి ఆ తర్వాత రితుకు కానీ తనుజకు కానీ ఎవరికైనా చెప్పాలి. వాళ్ళేం ప్లస్ వాళ్ళేం పాజిటివ్ అని చెప్పట్లే, వాళ్ళలో కూడా నెగిటివ్స్ ఉన్నాయి. మనిషి అన్న తర్వాత నెగిటివిటీ లేకుండా ప్రపంచంలో ఎవ్వరు ఉండడు. కానీ మన నెగిటివిటీ మనకే ఇంత ఉంటే మనం ఎదుటి వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఇంతైనా చెప్పాలా. మనకి ఇంత ఉంటే వాళ్ళకి ఇంత చెప్పకూడదు. మనం అది అక్కడ నేర్చుకోవాల్సింది. సో అది బాగా నేర్చుకొని ముందుకెళ్తే బాగుంటదని చెప్పేసి నా ఒపీనియన్. ఆ తర్వాత వచ్చేసి డిస్రెస్పెక్ట్ గా మాట్లాడింది. కూర్చోవే అంట. ఆ అమ్మాయికి తమిళ్ కాబట్టి యాస అలా వస్తుందా, లేకపోతే కావాలనే మనిషిని అలా డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడుతుందా నాకైతే అర్థం కాల. కానీ రితు డిఫెన్స్ హైలైట్. ఆ అమ్మాయి నామినేట్ చేసేటప్పుడు కానీ ఆ అమ్మాయి నామినేట్ చేసేటప్పుడైనా సరే రితు డిఫెన్స్ మాత్రం ఆ అమ్మాయి పాయింట్లకి ఐషాకి నోట్లోంచి మాత్రం రాలా. నాకైతే సూపర్ అనిపించింది. ఆ తర్వాత సెకండ్ రాము, నువ్వెక్కడా కనిపించట్లేదు రాము అంట. ఈ అమ్మాయికి 2 నామినేషన్ చిట్టీలు వచ్చినాయి కదా, సో అందుకనేసి
ఈ అమ్మాయి రాముని కూడా చేసింది, నువ్వు ఎక్కడ కనిపించట్లేదు రాము అంట, సింపతి వాడుతున్నావు అని అంటుంది. నాకు అది హాఫ్ రైట్ హాఫ్ రాంగ్ అనిపించింది. ఎందుకంటే గేమ్స్ ఆడుతున్నాడు, బాగానే గేమ్స్ ఆడుతున్నాడు, అంతా బాగానే ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, భరణి ఉన్నన్ని రోజులు భరణిని ఒక పోల్ లాగా వాడి ఆయన చుట్టూ సపోర్ట్ తీసుకొని తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ. సో ఇప్పుడు ఆ పోలే లేదు, ఇండివిజువల్ గానే తిరగాలి. లేదని వాళ్ళు సపోర్ట్ తీసుకోవాలని అనుకొని పోల్ ఉందిలే అని అనుకొని సపోర్ట్ తీసుకున్నారంటే పడిపోతారు. సో ఆ పరంగా ఏంటంటే ఇంక నుంచి వాళ్ళ కళ్ళు తెరుచుకొని బాగా ఆడతారని చెప్పేసి నేను అనుకుంటాను. కానీ రితు రాముకు చెప్పిన పాయింట్స్ లో రాము డిఫెన్స్ వేరే లెవెల్ ఉంది, చాలా బాగా అనిపించింది. అతను గేమ్స్ ఆడుతున్నాడు, అన్ని విధాలుగా బాగానే ఉన్నాడు, కానీ సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు అంటే నాకు కూడా ఎక్కడో అవునేమో నిజమేమో అని నాకు అనిపించింది, నా అబ్జర్వేషన్. ఆ తర్వాత వచ్చేసి ఒకరి సపోర్ట్ లేకుండా నువ్వు గేమ్ ఆడలేవు, నాకు చెప్తున్నావా, అయినా ఫేక్ గేమ్ గురించి నువ్వే చెప్పాలి అని రాము చెప్పాడు రితుకి. అది మాత్రం నాకు నిజమే అనిపించింది. డిఫెన్స్ బాగానే ఉంది, నామినేషన్లలో వస్తున్న ఫైర్ కొంతమందిలో గేమ్స్ లో రావట్లా. అందులో ఒకటి రితు అమ్మాయి ఏంటంటే పవన్ సపోర్ట్ లేకుండా ఆడలేదు. నేనేం నా గేమ్ ఆడని అని చెప్పేసి నేను పంపించలేదు కదా అని అంటుంది ఎంతసేపుకి. అక్కడ అది కాదు కదా మ్యాటర్. సో అతని రాము చెప్పిన పాయింట్స్ ని కన్సిడర్ చేసుకుని ఆ అమ్మాయి గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటే ఉంటది ఈ వారం, లేదంటే వెళ్ళిపోద్ది, అదన్నమాట విషయం. ఆ తర్వాత రమ్య నామినేటెడ్, తనూజ. ఈ రమ్యకి ఏమన్నా చెప్పాలా అని అనుకుంటుందా, లేకపోతే ఏదో ఒకటి చెప్పేద్దాం అనుకుని చెప్పేస్తుందా, నాకైతే అర్థం కాల. ఆల్రెడీ జరిగినట్టంటే ఆల్రెడీ ఒకసారి తెలియక ఆ పెంట మీద కాలు పెట్టి మళ్ళీ ఎలాగో పెట్టాం కదా అని దాన్నే తొక్కుతా ఉంటే ఎలా ఉంటది తెలుసా. తర్వాత వినండి, ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఒక్క గేమ్ కూడా నువ్వు ఆడలేదు అని తనుజాని. ఏం గేమ్ ఆడలేదు అమ్మాయి, నాకెక్కడ కనిపించలేదే. ఆ లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వక ముందు పెట్టిన టాస్క్ అదే ఆ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ డ్రాయింగ్ టాస్క్ గానీ అన్నిట్లో ఆ అమ్మాయి కదా ఆడింది, కళ్యాణ్ వల్లే కదా ఆ అమ్మాయి ఓడిపోయింది. అది కనిపించలేదా? అన్ని గేమ్స్ ఆ అమ్మాయి కదా ఫస్ట్ నుంచి కూడా ఏ గేమ్ ఆడలేదు ఆ అమ్మాయి. గేమ్ వరకు ఇండివిజువల్ గా బాగానే ఆడుతుంది, ఓడిపోతే ఎమోషన్ అవుతుంది, అది ఎమోషన్ అన్నది అదొక ఫీల్. కానీ ఆ అమ్మాయి ప్రతి చోట అనవసరంగా వాడుతుంది అని చెప్పేసి మనకు ఒపీనియన్ ఉంటది. ఆ పాయింట్ మీద నామినేట్ చేయాలి. కానీ నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఏం గేమ్ ఆడట్లేదంటే ఈ అమ్మాయి చూడాల బిగ్ బాస్ ఎపిసోడ్స్, ఈ అమ్మాయి చూడకుండా ఏదో ఇంకా తనూజ కళ్యాణ్ వెనకే తిరుగుతుంది కాబట్టి ఇంక గేమ్ ఆడట్లేదని ఊహించేసుకొని వచ్చి చెప్పేసింది అక్కడ. నాకు వరస్ట్ గా అనిపించింది, ఇలాంటి వాళ్ళు ఎందుకైనా తీసుకొస్తారు బిగ్ బాస్ హౌస్ కి అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ తర్వాత వచ్చేసి నువ్వు బాండ్స్ పెట్టుకొని సేఫ్ గా హౌస్ లో సర్వైవ్ అవుతున్నావు, అలాగే ఒక్కరిని సక్సెస్ఫుల్ గా పంపించేసావు, నువ్వు ఒక ముసుగులో ఉన్నావు అనింది రమ్య. లిమిట్ దాటి మాట్లాడుతుందని నాకు అనిపించింది. నిజంగా చెప్పాలంటే లిమిట్ దాటి మాట్లాడుతుందని నాకు అనిపించింది. ఎందుకంటే బాండ్స్ పెట్టుకొని సేఫ్ గా హౌస్ లో సర్వైవ్ అవుతున్నావు అని చెప్పింది. వెళ్ళిపోయారు కదా నిన్న, మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఇప్పుడు భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఈ వారం అంతా కూడా ఎవరితో అయినా అలాంటి రిలేషన్ మెయింటైన్ చేసి సేఫ్ గేమ్ ఆడితే నెక్స్ట్ వీక్ నామినేట్ చేయాలి. ఈ వీక్ మళ్ళీ ఎలా నామినేట్ చేస్తాను, నేను వెళ్ళిపోయాడు కదా అతను, ఇంకా అతనితో ఏం పని. ఆ తర్వాత రమ్య చెప్పిన పాయింట్ ఏంటంటే సక్సెస్ఫుల్ గా ఒకరిని పంపించేసావు అని చెప్పేసి, నువ్వు ఒక ముసుగులో ఉన్నావు అని చెప్పింది. ఏమన్నా పాయింట్ అది? అసలు నాకు ఎక్కడా కరెక్ట్ అనిపించలే, నిజంగా నాకు ఎక్కడా కరెక్ట్ అనిపించలేదు. ప్రతి ఒక్కరికి ముసుగు ఉంటదమ్మా, నీకు అసలు నువ్వు అసలు రమ్య అయితే ఇప్పటివరకు ముసుగే ఓపెన్ చేయాల నాకు తెలిసి, ఏదో సేఫ్ గేమ్ ఆడుతున్నది రమ్య అని చెప్పేసి నా ఫీలింగ్. ఆ తర్వాత తనూజ, నీ ఏజ్ కి తగ్గట్టు నువ్వు బిహేవ్ చేయి, ఫస్ట్ కన్ఫెషన్ రూమ్ లో అనిపించుకున్నావుగా మాటలు అని అంట. దేని గురించి అంటే అది 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని, ఇలా దాని గురించి తనూజ రఫ్ ఆడిచ్చేసింది, విజిల్ వేసి మరి తన ఆటని మొదలు పెట్టిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరికి ఎవరు తక్కువ కాదు, అందులో తనూజ తోప్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఇది అమ్మోరు కత్తి నాయనో అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత రమ్య చెప్పింది, నువ్వు ఒకరిని ఆల్రెడీ పంపించేశావు, నెక్స్ట్ ఇంకొకరిని టార్గెట్ చేశావు, నీకు ఏజ్ ఉన్నా కూడా బుర్ర పెరగలేదు, అందరినీ బయటికి పంపించడానికి వచ్చిన దేవతవి నువ్వు అనింది. ఏం మాట్లాడుతుంది రమ్య నాకు అర్థం కావట్లేదు, నిజంగా నాకు అర్థం కావట్లా. ఒకరు వెళ్ళిపోయారు అని అంటే సరే ఓకే, అందులో దివ్య తప్పు ఉంది, తనూజ తప్పు ఉంది. దివ్యాని ఎందుకు అనట్లేదు, తనూజానే ఎందుకు అంటున్నారు? ఎందుకనంటే ఫస్ట్ సగం గేమ్ పోయింది తనూజ వల్ల, భరణి గారిది. తర్వాత పూర్తిగా పోయి ఆయన బికారే వెళ్ళిపోయింది మాత్రం దివ్య వల్ల. ఓకే, తప్పిద్దరిది ఉంది కదా, దివ్యాని కూడా అనొచ్చు కదా, సరే ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరిని అనొచ్చు అన్న సంగతి పక్కన పెట్టేస్తే, నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఆ మనిషి నిన్న వెళ్ళిపోయాడు కదా, ఇంకెందుకు ఇదే పదే ఈ పాయింట్ మీద ఎందుకు నామినేట్ చేస్తాను నాకు అర్థం కావట్లా. అయిపోయింది, వదిలేయొచ్చు కదా. నాకు ఇదొక్కటే నా మైండ్ కి ఎక్కట్లేదు. ఎందుకు ఇంకేం పాయింట్స్ దొరకట్లేదా మీకు? కళ్యాణ్ గురించి మాట్లాడొచ్చు కదా, తనూజ ఎవరితో సరిగ్గా కలవట్లేదని మాట్లాడొచ్చు కదా, భరణి గారు వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు మాధురి గారితో బాండ్ స్టార్ట్ చేసిందని చెప్పేసి మాట్లాడొచ్చు కదా, ఇవన్నీ మాట్లాడొచ్చు కదా. ఇవెందుకు మాట్లాడట్లేదు? అమ్మ రాజు రాణి అని చెప్పేసి ఆమెతో అంత బాగా క్లోజ్ అవుతుంది కదా, ఒకరిని పంపించేసావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంకొకరిని తగులుకున్నావా, నీకు పక్కన మనిషి లేకపోతే నువ్వు గేమ్ ఆడలేవా అని చెప్పేసి ఈ పాయింట్స్ మాట్లాడొచ్చు కదా. నాకు అర్థం కావట్లేదు, అదే నాకు నచ్చలేదు, అదే నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. ఎందుకనంటే ఇలాంటి వాళ్ళకి ఓట్స్ వేయొద్దు,
ఇలాంటి వాళ్ళకి ఓట్సే వేయొద్దు రమ్య అలాంటి వాళ్ళకి. ఎందుకంటే పాయింట్లెస్ మాటలు తీసుకొని వచ్చి నామినేషన్ లో పెట్టి అనవసరంగా ఒక గేమర్ ని, ఒక ప్లేయర్ ని అనవసరంగా, ఒకవేళ ఈ వీక్ తనుజ వెళ్ళిపోతే మంచి ప్లేయర్ వెళ్ళినట్టే కదా. అదే పాయింట్ ఉన్న నామినేషన్స్ తీసుకొచ్చి మీరు పెట్టినా ఆ అమ్మాయి రేపు వీకెండ్ రోజు ఎలిమినేట్ అయినా కూడా దానికి ఒక అర్థం ఉంటది. ఎలాగైతే భరణి గారిని కరెక్ట్ టైంకి బయటకు పంపించారో అలాగన్నమాట నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఎక్కువ మాట్లాడుతూ సారీ ఆవేశం వచ్చేసింది. ఆ తర్వాత తనుజ చెప్పింది, నీకు ఏది పెరగలేదు పోయి చూసుకోవమ్మా, దేవత అన్నావు కదా వచ్చి దర్శనం చేసుకో అంట. ఏం మాట్లాడిందండి బాబు. ఈ సీజన్ లో ది బెస్ట్ నామినేషన్ డిఫెన్స్ అయితే తనుజానే నాకు తెలిసి. నోరు మూయించి కూర్చోబెట్టేసింది అక్కడ, విజిల్ వేసి మరి గేమ్ స్టార్ట్ చేసింది అనిపిస్తుంది. కానీ చూద్దాం, నామినేషన్ లో కనిపించే ఫైర్ గేముల్లో ఎవరి దగ్గర కనిపించట్లా, ఎక్కడో కొంతమంది దగ్గర తప్ప. అది కూడా చూద్దాం. సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళలేకపోతున్నారు, చెయ్యి పట్టుకోకపోతే నడవలేకపోతున్నారు. ఇన్ని కథలు జరుగుతున్నాయి బిగ్ బాస్ సీజన్ 9 లో. ఈ సీజన్ ని తొక్కు చేసేస్తున్నారు వీళ్ళు కంటెస్టెంట్స్. వైల్డ్ కార్డ్స్ వచ్చి ఏదైనా పీకుతారా అంటే వాళ్ళు ఆల్రెడీ పీకేసిన దాన్ని అతికించుకొని మళ్ళీ పీక్కునే టైంలోనే ఉన్నారు, ఆ ప్రాసెస్ లోనే ఉన్నారు. కానీ కొత్తగా ఏమన్నా చేద్దాం అన్న ఆలోచనే వాళ్ళకి లేదు. చూసిందంతా బట్టి తీసుకొని వచ్చి బ్రెయిన్ లో పెట్టేసుకొని ప్రతి వారం ఒక్కొక్కటి వదులుతున్నారు, కానీ గేమ్ అనేది లేదు వాళ్ళ దగ్గర కూడా. ఇంకా చూద్దాం. సై నామినేటెడ్ కళ్యాణ్ శ్రీనివాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పాయింట్లు నాకు అర్థం కాలేదండి, నాకు నిజంగా అర్థం కాల. అతను ఏం చెప్పాడు, దానికి ఇతను ఏం చెప్పాడు, నాకు ఎక్కడ అసలు నాకు ఈ నామినేషన్ పాయింట్ అర్థం కాల. సాయి ఏంటంటే ఏదో ఒకటి చెప్దాం అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఏదో చెప్పేశాడని చెప్పేసి నాకు అనిపించింది. ఈ నామినేషన్ మీకు నాకైతే ఒక ముగ్గురు అర్థం కాలేదు. మీకు అర్థం అవ్వాలంటే ఎపిసోడ్ ని మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి, ఎందుకంటే అది ఒక పాయింట్లెస్ నామినేషన్ నాకు అనిపించే నేను మళ్ళీ రివైండ్ చేసి చూడలేదు. సో నెక్స్ట్ వచ్చేసి తనూజ వచ్చేసి రమ్య నామినేట్ చేసింది. ఇక్కడ ఒక కామెడీ ఏంటంటే రమ్యకి ఆ ఫోన్ కొట్టడానికి వెళ్తున్నప్పుడు ఐషా దిగేసింది తనుజ నన్నే నామినేట్ చేస్తుందని. ఆ తర్వాత ఐషా కాకుండా రమ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓ నన్ను చేయట్లేదా, నన్ను కాదా అని అంట. రమ్య తెచ్చిన పికిల్స్ అన్ని కలిపి రమ్యకే ఇవ్వచ్చు అంట తనుజ చెప్పింది. అది ఓవర్ యాక్షన్, సెల్ఫిష్, మ్యానిపులేటర్, అది ఇది ప్రతి ఒక్కటి కలిపి అన్ని ఆమెకే ఇవ్వచ్చు అని చెప్పేసింది. ఆ తర్వాత వచ్చేసి 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నారు కదా, అదే ఒక చేత్తో వేసే విజిల్ చాలా గట్టిగా ఉంటది అని చెప్పేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మరి చెయ్యి వేయండి. అతను నాకు నేనేదో ప్రశాంతం కూర్చొని ఉంటే తీసుకొచ్చి నన్ను గెలుస్తున్నారు, మళ్ళీ ఏమైనా నేర్చుకుంటారు బయట అని చెప్పేసి అనుకుంటా. పాపం కళ్యాణ్ వద్దులే అంటే చెయ్యరా అనింది. ఆ తర్వాత వేసాడు భుజం మీద ప్యాంపరింగ్ చెయ్యనింది. తల నిమురు, అయ్యో పాప బుజ్జి కన్నా అని చెప్పేసి తల నిమురు అని అంటే అతను మళ్ళీ పాపం క్షోభ పడ్డాడు మనిషి. ఎందుకనంటే ఇంత పెద్ద ఊబిలోకి నన్ను ఆల్రెడీ తోసేశారు, నేనేదో దేక్కుంటా పైకి వస్తా ఉంటే ఇది వచ్చి నన్ను మళ్ళీ తోసేస్తుంది జెట్ స్పీడ్ లో. ఎలా అయితే కూలీ సినిమాలో ఆయన అదే మోనికా సాంగ్ డాన్స్ వేస్తాడు కదా, ఆయన్ని ఎలాగైతే రజనీకాంత్ గారు లాస్ట్ లో పెద్ద గొయ్యి తీసి పాతేస్తాడో, ఇంకోసారి వాడు పైకి రాకుండా బతికి పెద్ద గొయ్యి తీసి ఎలా అయితే పాతేస్తారో అలా నన్ను వేసేస్తున్నారు ఇల్లు, ఇంకా నేను పైకి రాలేకుండా అని చెప్పేసి అయితే కళ్యాణ్ ఫీలింగ్ పాపం. కానీ తనుజ అడిగితే చేయకుండా ఉండలేడు కదా, సో పోన్లే అని చెప్పేసి ప్యాంపరింగ్ చేశాడు. ఆ తర్వాత విజిల్ వేసింది గట్టిగా అమ్మగారు. ఆ విజిల్ కి న్యాయం చేస్తుందా లేదా అని మరి 6 రోజుల్లో మనకి తెలిసిపోతుంది. దాని గురించి మాట్లాడదాం. 6 రోజుల్లో లేదా 5 రోజుల్లో మాట్లాడదాం. అంతెందుకు, రేపు పెట్టే గట్టి టాస్క్ లోనే తెలిసిపోద్ది తనుజ ఎంత మాత్రం అన్నది, అప్పుడైనా సరే మనం మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత కళ్యాణ్ సంజన గారు నామినేట్ చేశాడు. ఇదే చెత్త నామినేషన్ నేను చెప్పింది. అసలు దీనికంటూ ఇప్పుడు ఒక చెట్టు ఎదగాలంటే గట్టి రూట్ ఉండాలి, అన్ని గట్టిగా ఉండాలి. అలాగే ఒక నామినేషన్ చెయ్యాలంటే గట్టి పాయింట్స్ ఉంటేనే నామినేషన్ నిలబడుతుంది. కానీ నామినేషన్ నిలబడింది, కానీ అతన్ని చెప్పిన పాయింట్స్ అన్ని చెత్త పాయింట్స్. అది చెప్తాను చూడండి. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమే లేదు అని అంట. సరే ఓకే, ఆవిడకి స్కోపే లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు వీళ్ళు, స్కోపే లేదు. వైల్డ్ కార్డ్స్ రాకముందు రాజ్యం సంజనాదే, రాజమాత సంజన. ఇప్పుడు ఆవిడ్ని కట్టప్పకి అసిస్టెంట్ గా కూడా నువ్వు పనికిరావు అని చెప్పేసి పక్కన పడేస్తున్నారు. అలాంటి మనిషికి ఇప్పుడు మళ్ళీ మీరు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీ గేమ్ కనిపించట్లేదు, మీరు జెన్యున్ గా ఉండట్లేదు అని అంటే ఇంకేం చేస్తుంది ఆవిడ? వచ్చిన కొత్త వాళ్ళతో బాగా మాట్లాడుకుంటుంది. ఇప్పటికే అంత ఆవిడ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి? దొంగతనాలు అయ్యే కదా. ఆవిడ ఆల్రెడీ చేసి అయిపోయింది. ఇంకా ఎంత పెంట తినాలని ఎవరైనా అనుకుంటారు కాదు కదా. నా స్కోప్ వస్తే నేను గేమ్ ఆడతాను, లేదంటే లేదు అని చెప్పేసి ఆవిడ ఏంటంటే నాకు అనిపిస్తుంది ఇది అని చెప్పేసి ఆవిడ సైలెంట్ గా కూర్చొని ఉంది. స్కోప్ వచ్చినప్పుడు ఆడుతుంది, ఛాన్స్ వచ్చినప్పుడు ఆడుతుంది, ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటుంది ఆవిడ. అది అర్థం చేసుకోవాలి. కానీ అసలు ఏమన్నా ఒక నామినేషన్ పాయింట్ నాకు ఎక్కడ అర్థం కాలేదు. అదైతే చెత్త పాయింట్. ఆ తర్వాత ఇమాన్యుయల్ కి తనూజాకి నామినేట్ చేస్తాను చెప్పి ఆ కార్డు తీసుకున్నాడంట, ఆ చిట్టి తీసుకున్నాడంట, నామినేషన్ చిట్టి. ఇప్పుడు నువ్వు ఎలా మళ్ళీ ప్లేట్ మారుస్తావు అని చెప్పేసి ఇమాన్యుయల్ ఫైర్ అయిపోయాడు. ఇమాన్యుయల్ కోప్పడ్డ విషయంలో నాకైతే ఎక్కడ తప్పని అనిపించలా. ఎందుకనంటే ఇమాన్యుయల్ అనుకున్నాడంట, నేను ఒక్కటైనా పెట్టుకొని ఉండాల్సింది, ఎక్కడో తప్పు జరుగుతుందని చెప్పేసి నేను అనుకున్నాను, ఒక్కటైనా పెట్టుకొని ఉండాల్సిందని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే ఇమాన్యుయల్ తనుజ నామినేట్ చేద్దాం అని అనుకున్నాడంట. నాకు ఇక్కడ గేమ్ ప్లే బాగుంది ఇమాన్యుయల్ది అని అనిపించింది. కానీ ఇమాన్యుయల్ ఇప్పుడు ఇది 7వ వారం, 7 వారాలుగా
ఒక్క వారంలో కూడా నామినేషన్స్ లో లేడు ఇమాన్యుయల్. సో ఒక్కసారి కనుక నామినేషన్స్ లోకి వచ్చాడంటే విన్నర్ అవ్వడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఓటింగ్స్ కి జనాలు మొహాలు అలవాటు పడిపోయారు ఆల్రెడీ చాలా మందికి. ఇమాన్యుయల్ మొహానికి అలవాటు పడలేదు, అతను నామినేషన్స్ లోకి ఎప్పుడు రాలేదు కాబట్టి విన్నర్ అవ్వలేడు, టాప్ 5 లోకి వెళ్ళలేడు ఆల్మోస్ట్. అతను ఏంటంటే ఒక 2-3 సార్లు నామినేషన్స్ లోకి వచ్చి జనాల తరపున తను గనక గెలిచి ఉన్నాడంటే హౌస్ లో అప్పుడే విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ చూద్దాం ఏమవుతుందో ఇమాన్యుయల్ లో, ఇది రాత ఎలా ఉందో ఏంటో అనే దాని గురించి చూద్దాం. ఆ తర్వాత సంజన గారు బాగా మాట్లాడారు ఈ విషయంలో మాత్రం. అంటే ఇది నాకు నువ్వు తనుజ నామినేట్ చేస్తా అన్నావు కదా, మరి ఇక్కడ ఎందుకు నువ్వు ఇలా చేసావని చెప్పేసి అడిగినప్పుడు సంజన గారు చెప్పారు, తనుజ చుట్టూనే నీ గేమ్ ఉందిరా, ప్రియా వెళ్ళిపోయిందని అనుకుంటే ఒక సెలబ్రిటీని పట్టుకొని అలా అలా ఆడేస్తున్నావు, తనుజని వదిలేసి నీ గేమ్ ఆడరా అని అనింది ఆవిడ. అది నాకు పాయింటే అనిపించింది. ప్రియా ఉన్న రోజులు ప్రియాని వదల్లా ప్రియానే ఆయన ప్రపంచం వదల్లా. లాస్ట్ కి ఆ అమ్మాయి వెళ్ళిపోయే ముందు ఏంటంటే నా అక్క నా చెల్లి అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రియా వెళ్ళిపోయిన వెంటనే తనుజని పట్టుకొని అది సంజన గారు చెప్పింది అదే, ఒక సెలబ్రిటీని పట్టుకొని నువ్వు గేమ్ ని అలా అలా ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే నువ్వు చేస్తున్నావు. అలాగా ఫస్ట్ నీ గేమ్ నువ్వు ఆడి చూపించి ఆ తర్వాత మాట్లాడా అని సంజన. నాకు ఎక్కడ తప్పు అనిపించింది. ఆ తర్వాత సంజన ఇంకా దివ్య నామినేట్ చేసింది. నీ వల్ల భరణి అన్నకి నాకు డిస్టెన్స్ పెరిగింది అని అంట. అసలు అదొక నామినేషన్ పాయింట్ నాకు అర్థం కావట్లా. ఆ అమ్మాయి వల్ల వీళ్ళకి డిస్టర్బెన్స్ పెరిగిందనంటే గేమ్ ఆడాలి, గేమ్ ఆడట్లేదు నువ్వు, అందువల్ల నేను నామినేట్ చేస్తున్నాను, నువ్వు గేమ్స్ ఆడకుండా బాండ్స్ పెట్టుకున్నావు అన్న నామినేషన్ తీసుకొని చేస్తుంటే బాగుండేది. నీ వల్ల మా అన్న నాకు దూరం అయ్యాడని చెప్పేసి అందుకనే నువ్వు హౌస్ లో ఉండొద్దు అంటే అన్నే హౌస్ లో లేడు, ఇంకా అమ్మాయి ఉంటే ఎంత పోతే అంట అలా అని చెప్పేసి నామినేట్, అందుకే కదా ఆవిడ నామినేట్ చేసిందని మీరు అడగొచ్చేమో. కానీ పాయింట్ పెడితే బాగుంటది కదా, భరణి అన్న నాకు దూరం అయ్యాడు నీ వల్ల అని చెప్పేసి అన్న పాయింట్ అయితే నాకు ఎక్కడ కరెక్ట్ అని అనిపించలే. ఆ తర్వాత లాస్ట్ కి గౌరవ్ కి వచ్చిన బ్లూ పిల్ లో ఉన్న దాన్ని బట్టి ఎవరిని సేవ్ చేస్తావు అని అడిగితే మనోడు ఏం అర్థమైందో ఏమో, ఏం ఆలోచించాడో ఏమో, మరి తక్కువ మన ఐషాని సేవ్ చేస్తాడు. సంజన గారిని సేవ్ చేసి ఉండొచ్చు కదా, ఎందుకంటే ఆవిడ పాయింట్లెస్ నామినేషన్ కదా, మిగతా వాళ్ళందరూ చెప్తే కదా. ఇప్పుడు సంజన గారు ఎలా ఉన్నారంటే చాలా గుడ్ గర్ల్ లాగా, చాలా అమాయకురాలు లాగా, చాలా సెన్సిబుల్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నారు సంజన గారు. నాకు ఆవిడ దగ్గర ఎక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు, పడట్లేదు. ఆవిడ పని ఆవిడ చూసుకుంటే వెళ్ళిపోతున్నారు. ఇంకా మనం చేసిన చాలా ఈ సీజన్ కి నేను చేసింది చాలా సరిపోయింది, ఇంకా మీరు కొట్టుకొని సావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి చాలా అని చెప్పేసి సంజన గారు కూర్చో ఉన్నారు. ఆవిడకి పాయింట్లెస్ పాయింట్ తీసుకొని వచ్చేసి నామినేషన్స్ లో పెట్టి ఆవిడ నామినేషన్ లో వేస్తే ఆవిడని సేవ్ చేయకుండా ఈయన పోయి ఐషాని సేవ్ చేశాడు. ఐషా నామినేషన్స్ లో ఉంటే బాగుండేది అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ తర్వాత ఫైనల్ గా లిస్ట్ చూసుకుంటే రితు, సాయి, రాము, తనుజ, రమ్య, కళ్యాణ్, వీళ్ళ 6 మందిలో దివ్య కూడా ఉంది. వీళ్ళ 7 మందిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఓటింగ్ లైన్స్ ఆర్ ఓపెన్ నౌ, వెళ్ళి ఓట్ వేసేయండి. అండ్ అలాగే చెత్తగా ఉన్న వాళ్ళకి ఓట్లు వేయకుండా బాగా ఆడే వాళ్ళకి అబ్జర్వ్ చేసి ఓట్లు వేయండి, ఓకేనా? ఎందుకనంటే గేమ్ చూడండి, ఫేవరిజం చేయొద్దు. మనం ఫేవరెటిజం మనం చేయొద్దు. మనం గేమ్ చూస్తే వేద్దాము మంచిగా. అది సెలబ్రిటీ కానివ్వండి, కామనర్ కానివ్వండి, ఎవరైనా సరే. నాకు తెలిసి ఇప్పుడు కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అక్కడ ఎవరు లేరు, అందరు సెలబ్రిటీలు అయిపోయారు. అందరిలో కూడా గేమ్ ని చూసి మీరు ఓట్స్ వేసి ముందుకు తీసుకెళ్లి బాగా మంచి ప్లేయర్ ని మీరు విన్నర్ చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతతో సమాప్తం. అండ్ అలాగే లెంత్ అయి ఉంటే సో సారీ, ఎందుకంటే నామినేషన్స్ ఎపిసోడ్ కదా, ఎవ్రీ పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుంటే అది రివ్యూ అవుతుంది. లేదనంటే అసలు ఎందుకు వీడియో చేశాను అని అనిపిస్తుంది అందరికి. సో అందుకనేసి నేను ఇంత ల్యాగ్ చేసి అయితే నేనేం మాట్లాడలేదు, కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయ్యాను, నాకు కోపం వచ్చింది. సో అందువల్ల గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది, దానికి సో సారీ. అండ్ అలాగే మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ ఎవరికో నాకు కామెంట్ చేయండి. నాకు వస్తున్న చాలా కామెంట్స్ లో 90% తనూజ పుట్టస్వామికే మా సపోర్ట్ అని అయితే ఉంది. మీకు ఆ అమ్మాయి గేమ్ నచ్చితే విన్నర్ ని చేయండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారం కాపాడండి. అండ్ ఇంకా 7 weeks 6 weeks ఉన్నాయి, ఎవరు విన్నర్ అవుతారు అన్న విషయం పక్కన పెట్టేస్తే ఇమాన్యుయల్ కి ఎలాంటి సపోర్ట్ దొరకాలి, ఇమాన్యుయల్ నామినేషన్స్ లోకి రావాలా వద్దా అని మీరు ఏమనుకుంటున్నారో అని దాని గురించి కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకా లాగ్ చేయకుండా ఉంటాను, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ చలో రైట్, టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.